కార్ప్స్ అనే వాళ్ళ సైన్యం ఏదైతే ఉందో వాళ్ళ సైన్యం ఎవరి మాట వింటుందో ఎవరికి తెలియట్లా. ఎందుకు? సైనిక కమాండర్ చెప్పాడు, సైనిక చీఫ్ చచ్చిపోయిన చీఫ్ కాకుండా తర్వాత సెకండరీ చీఫ్ అతను కూడా చెప్పాడు ఆ రోజున, ఏది మేము గల్ఫ్ దేశాల మీదకి వెళ్ళమని. కానీ గల్ఫ్ దేశాల మీద రోజు దాడులు జరుగుతున్నాయి. అసలు ఇరాన్లో జరుగుతున్నది ఏంటంటే ఖొమైనీ ఒక 7 డివిజన్స్గా ఉంచాడు. ఇరాక్ యుద్ధం అప్పుడు అమెరికా ఇరాన్ కలిసి ఇరాక్ నాశనం చేసింది ఆ రోజున. అప్పుడు అమెరికన్ ప్యాటర్న్ గమనించారు వీళ్ళు. సద్దాం హుస్సేన్ చంపగానే ఇరాక్ లొంగిపోయింది, ఇరాక్ అమెరికా చేతికి వచ్చేసింది. కాబట్టి నాయకుడు పోతే దెబ్బతినేస్తాము, ఎప్పటికైనా అమెరికా మనల్ని కొడతదని ప్లాన్ చేసుకున్నాడు ఖొమైనీ. అందుకోసం అతను ఒక అన్కాన్స్టిట్యూషనల్ ఫోర్సెస్ తయారు చేశాడు. వాళ్ళ పని ఏంటయ్యా అంటే ఖొమైనీ బతికున్నంత వరకు అతని మాట వింటారు, ఖొమైనీ చనిపోతే అతని వారసుని ఎవరైతే డిసైడ్ చేస్తారో అతని మాట వింటారు. లేదు అంటే వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఇది 7 విభాగాలు ఇట్లాంటివి. ఈ 7 కమాండర్లు ఎవరో కూడా తెలియదు, వాళ్ళలో 6 చచ్చిపోయారు కూడా. కానీ వాళ్ళ తర్వాత డిప్యూటీ ఎవడుంటాడో ఆ తర్వాత ఎవడుంటాడో కూడా వాళ్ళకి ముందు చెప్పబడి ఉన్నారు. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేయబడ్డాయి, వాళ్ళు ఇంకెవరి మాట వెనక్కర్లా. వాళ్ళకి డబ్బు ఇచ్చేశారు, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేశారు, డబ్బు బదులు బంగారము, కొన్ని ఆస్తులు వాళ్ళ ఆధిపత్యంలో వదిలేశారు. ఇవి గత 10 ఏళ్ల నుండి జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరికి తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చింది.